బ్రేకింగ్ న్యూస్ శశికళకు మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఆరోగ్యం బాగాలేదు, లొంగిపోవడానికి 4 వారాల సమయం కావాలని వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో ఈ రోజే ఆమె లొంగిపోవాలి. ప్రస్తుతం ఇదే వివరణపై మా ప్రతినిధి రమేష్ మరింత వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఈ రోజే ఆమె లొంగిపోవాలని ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత అక్కడ పోలీసు పహారా ఎలా కనిపిస్తోంది? ఆమె లొంగిపోవడానికి అక్కడ మీకు పోయస్ గార్డెన్ కావచ్చు, అది చూస్తే ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది ఇప్పుడు ప్రస్తుతం? సుప్రీంకోర్టులో తీర్పు వచ్చిన తర్వాత ఆమె సమయం దొరుకుతుందని సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ నిన్ననే దాఖలు చేశారు. రిలాక్స్ మెన్షనింగ్ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన నేపథ్యంలో అది తిరస్కరించారు. కొద్దిసేపటి క్రితం మనకు బ్రేకింగ్ అందుతుంది. శశికళ అనివార్యంగా లొంగిపోవాలి, లేదా ఆమె లొంగిపోతే పోలీసులు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికే ఆ సమాచారం అందుకున్న శశికళ బెంగళూరు బయలుదేరడానికి సిద్ధమవుతుంది. ఉదయం నుంచి కూడా పార్టీకి సంబంధించిన ఎంపీలు, సీనియర్ నేతలు, శశికళకు సంబంధించిన బంధువులు కూడా ఇక్కడికి వస్తున్నారు. మనం విజువల్స్లో చూస్తున్నాం, చాలామంది కలిసి వస్తున్నారు. ఆమె బయలుదేరడానికి కూడా సిద్ధంగా ఉందని మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆమె సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో చాలాసేపటి వరకు ఆమె సుప్రీంకోర్టులో ఏదైనా రిలాక్స్ లభిస్తుందా, తనకు కనీసం 4 రోజుల పాటు అయినా వెసులుబాటు దొరికితే ఇప్పుడున్న రాజకీయ అనిశ్చితిని ఏఐడీఎంకేలో చీలిక వచ్చే ప్రమాదం ఉన్న నేపథ్యంలో అది రాకుండా చూసుకోవాలి. తన అనుకున్న మేరకు ఎట్టి పరిస్థితుల్లో పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రి కాకుండా కేవలం పళనిస్వామిని, తాను ఎవరినైతే ఎంపిక చేశారో శాసనసభ పక్షనేతగా తన నేతృత్వంలో తను అనుకున్న మనిషిని ఎవరైతే చేశారో పళనిస్వామిని ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పజెప్పడానికి ఆమె ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు మరొకసారి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన నేపథ్యంలో ఆమె ఇక అనివార్యంగా బెంగళూరు బయలుదేరవలసి ఉంటుంది. స్పెషల్ కోర్టులో లొంగిపోవాలి. అక్కడి నుంచి పరపరహ అగ్రహారం జైలుకు వెళ్ళవలసి ఉంటుంది. మనం చూస్తున్న అడావుడి కనిపిస్తుంది. కార్యకర్తలు, నేతలు ఆమె పెద్ద ఎత్తున వస్తున్నారు. శశికళకు సంబంధించిన కొంతమంది బంధువులు కూడా ఆమెను కలిసి వెళ్తున్నారు. సుమారు 3 ఏళ్ల పాటు పైగా జైల్లో ఉండవలసిన అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టులో ఒకవేళ ఆమె మరొకసారి రివ్యూ పిటిషన్ వేసినప్పటికీ రివ్యూ పిటిషన్ కూడా ఎవరైతే తీర్పు చెప్పారో ద్విసభ్య బెంచ్ వారికే రివ్యూ పిటిషన్ వెళ్తుంది. రివ్యూ పిటిషన్లో కూడా పెద్దగా ఫలితం ఉండకపోవచ్చు. అనివార్యంగా 3 ఇయర్స్ ఆమె జైల్లో గడపాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే బంధువులందరూ కూడా చాలామంది కలిసి వెళ్తున్నారు. ఒకవైపు పార్టీ బాధ్యతలు అప్పచెప్పడానికి ఇంతకుముందు దివాకరన్ కాదు, టీవీవి దినకరన్, ఆమె అక్క వనితామణికి సంబంధించిన కొడుకు దినకరన్ని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా జయలలిత నియమించారు. పార్టీ బాధ్యతలు ఆమె నిర్వహించలేని స్థితిలో ఉంది. జైలుకు వెళ్ళిన నేపథ్యంలో దినకరన్ని పార్టీ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించింది. ఆయన ఇక్కడి నుంచి పార్టీ బాధ్యతలు స్వీకరించారో. మరొకసారి ఏంటంటే అక్క ఎవరైతే శశికళకు అక్క ఉందో వనితామణి, ఆమె కొడుకు దినకరన్ గతంలో జయలలిత పార్టీ నుంచి బహిష్కరించిన దాంట్లో కూడా దినకరన్ ఉన్నాడు. ఒకవైపు ఇక్కడ పోయస్ గార్డెన్ నుంచి వెనక్కి పంపించి పోయస్ గార్డెన్లో ఉన్న దినకరన్ కూడా వెనక్కి పంపించిన జాబితాలో శశికళతో పాటు దినకరన్ కూడా ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ శశికళ డిప్యూటీ జనరల్ సెక్రటరీగా నియమించి పార్టీ బాధ్యతలు స్వీకరించడానికి ఏర్పాటు చేశారు. చాలాసేపటి నుంచి ఆమె బయటకు వస్తుందని చెప్తున్నారు. అయితే బంధువులు, కొంతమంది పార్టీ సీనియర్ నేతలు ఆమె కలవడానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో జాప్యం జరుగుతుంది. పోలీసులు వచ్చే అవకాశం లేదు. కేవలం ఆమె బెంగళూరుకు రోడ్డు మార్గం ద్వారా వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. కొద్దిసేపట్లో ఆమె ఇక్కడి నుంచి పోయస్ గార్డెన్లోని వేద నిలయం, జయలలిత నివాసం గతంలో, ఇప్పుడు శశికళ నివాసం, అక్కడి నుంచి బయలుదేరి నేరుగా బెంగళూరు వెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్నారు. బెంగళూరులోని స్పెషల్ కోర్టులో ఆమె లొంగిపోతారు. మనం చూస్తాం, ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సుప్రీంకోర్టులో రిలాక్స్ మెన్షనింగ్ పిటిషన్ దాఖలు చేసినప్పటికీ ఆమె చుక్కెదురైంది. ఇప్పుడు ఏం చేయాల్సిన అవసరం? వేరే ఆప్షన్ లేదండి. శశికళ గారు కోర్టులో, బెంగళూరు ట్రయల్ కోర్టులో సరెండర్ అయ్యి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అతనికి ఆమెకు 4 ఏళ్ల జైలు శిక్ష పడింది. అందులో 6 నెలల పాటు జైలు శిక్ష ఆల్రెడీ ఆమె ఎక్స్పీరియన్స్ చేసింది కాబట్టి ఒక 3.5 ఇయర్స్ ఆమె జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. ఈ లోపల ఇక్కడ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేసుకునే అవకాశం చేయాలి. ఇమీడియట్ లొంగిపోవాలని చెప్పినప్పటికీ ఇంత జాప్యం ఎందుకు జరుగుతుంది? 4th వీక్ అనింది, స్పెసిఫిక్ టైం లిమిట్ చెప్పలేదు. అయితే 4th వీక్ అంటే ఇమీడియట్గా చేయాల్సి ఉంటుంది. కాకపోతే ఆమెకు ఒక అవకాశం ఉంటుంది లీగల్గా. రేపొద్దున వేరే కారణాల వల్ల ఆమె జైలు శిక్షను కొద్ది రోజుల పాటు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ అవకాశాన్ని వినియోగించుకునే క్రమంలో కొంత టైం తీసుకుండొచ్చు. బట్ ఇవాళ పిటిషన్ వేశారు కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించింది. కాబట్టి బెంగళూరులో కూడా ఇంకేదో పిటిషన్ వేస్తున్నారని విన్నాను, అది కూడా తిరస్కరించే అవకాశం ఉంది. ఎందుకంటే సుప్రీంకోర్టు తిరస్కరించినప్పుడు ఇక్కడ బెంగళూరు కింది కోర్టు దాన్ని అడ్మిట్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి ఆ పిటిషన్ కూడా తిరస్కరింపబడే అవకాశం ఉందని చెప్తున్నారు. కాబట్టి శశికళకి ఏది ఏమైనా సరే జైలు శిక్ష అనుభవించాల్సి
నిమోదించాల్సిన పరిస్థితి మాత్రం ఏర్పడుతుంది. ఓకే, ఇది పక్కకు పెడితే ఈరోజు గవర్నర్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైనారు. గవర్నర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి, ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, ఇంకా జాప్యం ఎందుకు జరుగుతుంది? గవర్నర్ ఆప్షన్స్ ఏం సెలెక్ట్ చేసుకోవచ్చు? ఇప్పుడు గవర్నర్ ముందర ఆప్షన్స్ అంటే అతను చాలా జాగ్రత్తగా కాన్స్టిట్యూషన్ ప్రకారం పోవాల్సి ఉంటుంది. ఒక పార్టీలో ఇప్పుడు 2 వర్గాలుగా చీలిపోయినప్పుడు ఏ వర్గాన్ని నమ్మాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు ఇరు వర్గాలు మాకు మెజార్టీ ఉంది అని చెప్పుకునే అవకాశం ఉంది. ఇక్కడ ప్రస్తుతం ఆ పరిస్థితి నెలకొని ఉంది. పన్నీర్ సెల్వం అంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అయిన పన్నీర్ సెల్వం తనకు మెజార్టీ ఉంది, కాకపోతే తన ఎమ్మెల్యేలందరినీ నిర్బంధించి అక్కడ రిసార్ట్లో ఉంచింది కాబట్టి వాళ్ళని విడుదల చేస్తే వాళ్ళు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పాల్గొని స్వచ్ఛందంగా తనకు సపోర్ట్ చేసే అవకాశం ఉందని పన్నీర్ సెల్వం చెప్తున్నాడు. అదే టైంలో శాసనసభ పక్ష నేతగా నియమితుడైనటువంటి పళనిస్వామి కూడా తనకు 124 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందని చెప్పి నిన్న గవర్నర్కి పిటిషన్ ఇచ్చాడు. ఈ పిటిషన్ కూడా ఫేస్ వాల్యూ ప్రకారం తీసుకోవడానికి లేదు, ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యేలు ఆ సంతకాలు కరెక్టా కాదా వీటిని స్క్రూటినీ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆప్షన్ ఏముంటుందంటే ఫ్లోర్ టెస్ట్ మాత్రమే చేయాల్సి లీగల్ కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అనేది తన రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసులో జరుగుతుంది. ఒకసారి 1998లో ఉత్తరప్రదేశ్లో జరిగింది. జగదంబికా పాల్ దాని తర్వాత కళ్యాణ్ సింగ్ మధ్యలో ఇట్లాంటి విభేదాలు వచ్చినప్పుడు ఏ పక్షం అసలు సరైన మెజార్టీ ఉంది అన్న వచ్చినప్పుడు సీక్రెట్ బ్యాలెట్ ద్వారా ఏ పక్షానికి మెజార్టీ ఉందన్న విషయాన్ని అప్పుడు తేల్చారు. ఓకే, రైట్. మొత్తం మీద అయితే కాంపోజిట్ ఫ్లోర్ టెస్టే అనివార్యంగా గవర్నర్ కనిపిస్తుంది. ఒకటి శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన పళనిస్వామి ఉన్నారు, ఆయన సంతకాలు కరెక్ట్ కాదని పన్నీర్ వర్గం ఆరోపించిన నేపథ్యంలో కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్కి ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది గవర్నర్ అని చెప్తున్నారు. కొద్దిసేపట్లో శశికళ ఇక్కడి నుంచి బెంగళూరు బయలుదేరడానికి ఏర్పాటు చేస్తుంది. మొత్తం ఇప్పటికీ బంధువులు, పార్టీ సీనియర్ నేతలు అందరూ కలిసి వెళుతున్నారు. ఇక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా వెళ్ళి బెంగళూరులోని స్పెషల్ కోర్టులో ఆమె లొంగిపోయి ఆ తర్వాత అగ్రహారం జైలుకు తరలి వెళ్ళే అవకాశం ఉంది. మొత్తం మీద ఇక్కడ ఒక భావోద్వేగ వాతావరణం అయితే నెలకొంది. కార్యకర్తలు చాలా దీనంగా ఆమెని సాగనంపడానికి ఇక్కడికి వచ్చారు. కార్యకర్తల్లోనూ బంధువుల్లోనూ అదే రకమైన వాతావరణం కనిపిస్తుంది. ఏం చేయాలి, ఏడీఎంకే ఎటు వెళ్తుందనే ఒక రకమైన భావోద్వేగంతో కార్యకర్తలు ఉన్నారు. కొద్దిసేపట్లో శశికళ ఇక్కడి నుంచి బయలుదేరడానికి రెడీ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇది సుప్రీంకోర్టులో మరోసారి శశికళకు ఎదురుదెబ్బ తగిలింది. లొంగిపోవడానికి గడువు కోరుతూ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు తిరస్కరించింది. సో ఈ రోజే శశికళ పోలీసులకు లొంగిపోబోతున్నారు. సో బెంగళూరు కోర్టులో శశికళ ఈ రోజే లొంగిపోబోతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి TV9.